2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సహజీవనంలో ఉండడం చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సందర్భాల్లో సహజీవనంలో ఉండాలి అంటే దానికంటూ ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? అసలు దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి? దేనికి సంబంధించి కొత్తగా ఏమైనా తీర్పులు వచ్చాయా? వీటి గురించి క్లారిటీగా ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సహజీవనం చేస్తున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది మ్యాండేటరీగా, దీని గురించి చట్టం ఏం చెప్తుంది? కొత్తగా వచ్చిన తీర్పులు ఏంటి సార్? వ్యక్తిగతంగా ఇలాంటి ఒక వీడియో చేయాలంటే నాకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే సిరి గారు. కానీ బీయింగ్ అన్ అడ్వకేట్గా సబ్జెక్ట్ని చెప్పడం నా యొక్క బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. వ్యక్తిగతంగా మాత్రం ఈ సహజీవనం అనే విషయం మీద మాట్లాడడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఎంకరేజ్ చేసే ఉద్దేశం నాది కాదు. కానీ దీని మీద ఇటీవల కాలంలో కోర్టులకి వస్తున్నటువంటి కేసులు చాలా పెరిగాయి. సో రకరకాల కేసులు వస్తున్నాయి, రకరకాల ఇబ్బంది. అటు స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, పురుషులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఎడ్యుకేషన్ అవేర్నెస్గా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోస్ మనం చేస్తున్నాం శ్రీ గారు. యాక్చువల్గా మ్యారేజ్ వయసు అనేది కోర్టు అంటే మనకి చట్టం క్లియర్గా చెప్పడం జరిగింది. అబ్బాయికి 21 ఇయర్స్, అమ్మాయికి 18 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. కానీ మేజర్ అవ్వాలంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా 18 ఏళ్ళు నిండితే మేజర్ అయినట్టుగా చెప్తాయి అవే చట్టాలు. కానీ మ్యారేజ్ చేసుకోవాలంటే మాత్రం అబ్బాయి యొక్క వయసు 21 ఇయర్స్, అమ్మాయి యొక్క వయసు 18 ఏళ్ళు నిండితేనే మ్యారేజ్ వయసు వస్తుందని చట్టాలు చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా ఇబ్బందికరమైన తీర్పు అని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. ఇట్స్ మై వ్యక్తిగతంగా. బట్ ఇప్పుడు కోర్టు పరంగా నేను చెప్పాలంటే అడ్వకేట్గా నేను ఆ కేసులో తప్పనిసరిగా వాదిస్తాను కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పాలి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మేజర్లే. అంటే ఇద్దరికి 18 ఏళ్ళు నిండే. అబ్బాయి యొక్క వయసు 19 సంవత్సరాలు, అమ్మాయి యొక్క వయసు 18 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా కొద్ది రోజుల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు నువ్వు ఇంకా అబ్బాయి వయసు పెళ్లిడి వయసు రాలేదని చెప్పి, అదేవిధంగా వాడు యొక్క మన కులం కాదని ఇంకా రకరకాల ఈ యొక్క లింక్ ఉన్నటువంటి చాలా పారామీటర్స్లో అమ్మాయిని బెదిరించడం, అబ్బాయిని బెదిరించి చేసి వాళ్ళిద్దరూ అలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండకూడదని చెప్పి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు కూడా జరిగింది. వీళ్ళు బిద్వారా అని చెప్పి రాజస్థాన్ జోధ్పూర్ దగ్గర ఉన్న ఆ ప్రాంతం ఉంటే వీళ్ళు పేరెంట్స్ భయపెడుతున్నారని చెప్పి బిద్వారా నుంచి వీళ్ళు జోధ్పూర్ కూడా వెళ్ళి కోర్టుకు వెళ్ళి పోలీసులు ఆశ్రయించారు. ఇక్కడ పోలీసులు కూడా సందిగ్ధావస్థ పరిస్థితి వచ్చింది. వీళ్ళు చూస్తే మేజర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నారు. కానీ కలిసి ఉండాలంటే తప్పనిసరిగా వివాహ వయసు రావాలి. వివాహ వయసు లేకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే అబ్బాయి ఏం చేశాడంటే మేము మేజర్లం కాబట్టి మాకు పెళ్లి చేసుకునే అధికారం మాకుంది అని చెప్పి వాళ్ళ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం మీద రాజస్థాన్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంచలనం తీర్పిచ్చారు. ఏం చెప్పడం జరిగిందంటే వివాహ వయసు 21 సంవత్సరాలు అబ్బాయికి, అమ్మాయి యొక్క వయసు 18 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ మేజర్లు కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కుని కలిగి ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా, సింగిల్గా ఉంటారని చెప్పి డిసైడ్ చేసే అధికారం మనకి లేదు. బికాస్ వాళ్ళిద్దరు కూడా మేజర్స్ కాబట్టి వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి ఉండడంలో కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే తప్పు, కానీ సహజీవనం చేయడం తప్పు లేదని చెప్పి అబ్బాయి వయసు 19 ఏళ్ళు, అమ్మాయి యొక్క వయసు 18 ఏళ్ళు అయినప్పటికీ కూడా కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ ఇష్టానికి ఆప్షన్ విడిచిపెట్టి సహజీవనం ఉన్న వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, కేవలం మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఇదని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా జోధ్పూర్ హైకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవరైనా అమ్మాయి చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద కూడా కోర్టు చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అబ్బాయి యొక్క వయసు 21 ఇయర్స్ ఉండాలి, అమ్మాయి వయసు యొక్క 18 ఏళ్ళు ఉంటే సరిపోతుందని. కానీ సహజీవనాలు మీరు అన్నట్టుగా మారిన సమకాలీన సమాజ స్థితిగతులను బట్టి మారుతున్న సమాజంలో అనేక మార్పులు చేస్తే 2020 తర్వాత 2019 తర్వాత వచ్చినటువంటి కేసుల ప్రభావం కావచ్చు, చట్టాల తీర్పుల ప్రభావం కావచ్చు, సమాజంలో ఈరోజు పెళ్లి అంటే విముఖత చూపించి వయసు తారతమ్యం లేకుండా పెళ్ళి అయిందా పెళ్లి కాలేదు అన్నటువంటి ఒక ఇది కూడా లేకుండా చాలా మంది సహజంగా వెళ్తున్నారు. సో ఈ జడ్జిమెంట్ తీర్పు ఏదైతే ఉందో మేజర్లు అయితే చాలు, మీరు సహజీవనంలో ఉండవచ్చు అని చెప్పి ఈరోజు హైకోర్టు మనకి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది కొంత ఇలాంటివి సమాజంలో మనం షేర్ చేసుకోకూడదు, కానీ బట్ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా జరుగుతున్న తీర్పులు మాత్రం మనం షేర్ చేసుకోవచ్చు. సిరి గారు, అంటే చాలా మంది కూడా సహజీవనంలో ఉండే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు కాబట్టి అలాంటి వాళ్ళు రకరకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు.
ఎవరికి ఎలాంటి డౌట్ కావాలి అన్నా లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అన్న సందర్భాల్లో మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు, సహజీవనంలో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, మీకు సొసైటీలో పెళ్లి కాలేదు, పెళ్లి అయితే మీకు ఒక ఆధారాలు, మీకు ఒక కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. మీరు ఈరోజు సమాజంలో సహజీవనం కలిసి చేస్తున్నప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, బీ అలర్ట్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఆల్వేజ్ అలర్ట్గా ఉండండి. బ్లైండ్గా గుడ్డిగా నమ్మొద్దు. ఆధారాలు సేకరించుకోండి, ఎవిడెన్స్ దగ్గర పెట్టుకోండి. రేపు ఏదైనా జరగకూడదు జరిగితే, అమ్మాయి వేళ అబ్బాయి కావచ్చు, అబ్బాయి వల్ల అమ్మాయికి కావచ్చు, ఏదైనా జరగకూడదు జరిగితే తప్పనిసరిగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలకు అనుగుణంగా రేపు మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే పోలీస్ స్టేషన్ అయినా కోర్టులైనా ఆధారాలను బేస్ చేసుకొని మీకు అనుకూలంగా వచ్చే మార్పు ఉంటుంది. కాబట్టి బ్లైండ్గా నమ్మొద్దు. సహజీవనంలో ఉన్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉండడం మాత్రం చాలా అవసరం. దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మాత్రం కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.